30 రోజుల ఉపవాసం సమయంలో శరీరంలో జరిగే మార్పులు మరియు లాభాలు. ఉపవాసం ప్రారంభమైన మొదటి రోజునే శరీరంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరుగుతాయి. రక్తంలో షుగర్ స్థాయి అలాగే బీపీ కూడా కొంచెం తగ్గుతుంది. శరీరం అవసరమైన శక్తిని పొందడానికి కండరాల్లో నిల్వగా ఉన్న గ్లైకోజన్ను ఉపయోగించడం ప్రారంభిస్తుంది. దీనివల్ల కొంత బలహీనత, కొన్ని సందర్భాల్లో వికారం, తలనొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ సమయంలో ఆకలి ఎక్కువగా వేస్తుంది. 3వ రోజుకు వచ్చేసరికి జీర్ణ వ్యవస్థకు అవసరమైన విశ్రాంతి లభిస్తుంది. అప్పుడు శరీర శక్తి శరీరంలోని విష పదార్థాలు తొలగించడం మరియు రికవరీ వైపు మళ్లుతుంది. ఈ దశలో ఇమ్యూన్ సిస్టమ్ ఫాస్ట్ పెరుగుతుంది. ఒక వారం పూర్తయ్యేసరికి శరీరంలోని హీలింగ్ ప్రాసెస్ మరింత మెరుగవుతుంది. పాత గాయాలు, వాపు ఉన్న ప్రాంతాలు క్రమంగా నయం కావడం స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే కొత్త విష పదార్థాలు శరీరంలోకి చేరడం లేదు కాబట్టి. ఈ సమయంలో కొంత అసౌకర్యం అనిపించినా మీకు ఎక్కువ శక్తి మరియు స్పష్టమైన ఆలోచన అనుభూతి కావచ్చు. ఈ దశకు వచ్చేసరికి శరీరం ఉపవాసానికి పూర్తిగా అలవాటు పడుతుంది మరియు త్వరగా క్లీనింగ్ కొనసాగిస్తుంది. 3వ వారం వరకు వచ్చేసరికి శరీర అవయవాల్ హీలింగ్ పని దాదాపు పూర్తవుతుంది. 20 రోజులు దాటిన తర్వాత మనసుపై కూడా సానుకూల ప్రభావం కనిపిస్తుంది. ఇది జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రతను కూడా మెరుగుపరుస్తుంది.